అనంతపురం అనే గ్రామంలో రాము అనే రైతు ఉండేవాడు. అతనికి చిన్న పొలం మాత్రమే ఉండేది. రోజూ ఉదయం తెల్లవారుజామున లేచి పొలంలో కష్టపడి పని చేసేవాడు. అతని పొలం పక్కన రాజు అనే మరో రైతు ఉండేవాడు. రాజు తక్కువ కష్టంతో ఎక్కువ సంపాదించాలని ఎప్పుడూ ఆలోచించేవాడు. ఒకసారి రామును రాజు దగ్గరికి వచ్చి, రాము, ఎందుకు అంత కష్టపడుతున్నావు? మన దగ్గర ఉన్న దానితో సరిపెట్టుకోవచ్చు కదా అన్నాడు. రాము చిరునవ్వుతో, కష్టపడకపోతే ఫలితం ఎలా వస్తుంది? నమ్మకం ఉంటే కష్టం ఏదీ కాదు అని చెప్పాడు. ఒకరోజు ఉరుములు, మెరుపులతో కుండపోత వర్షం కురిసింది. రాము పొలానికి దగ్గరగా ఉన్న చిన్న చెరువు నిండిపోయింది. రాము పొలం దెబ్బతినకుండా ఉండేందుకు వెంటనే తాటిచెట్లు కట్టి పొలానికి కాపలా వేశాడు. రాజు మాత్రం వర్షం తగ్గాకే చూడాలని అనుకున్నాడు. వర్షం తగ్గిన తర్వాత రాజు పొలం పూర్తిగా నాశనమైంది. కాని రాము పొలం మాత్రం క్షేమంగా ఉండింది. రాజు ఆశ్చర్యపడి రామును అడిగాడు, ఇది ఎలా సాధ్యమైంది? రాము నవ్వుతూ, నేను నా కష్టాన్ని నమ్మాను. నమ్మకం ఉన్నప్పుడు ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కొనవచ్చు అని చెప్పాడు. అప్పటినుంచి రాజు కూడా కష్టపడి పనిచేయడం మొదలుపెట్టాడు. క్రమశిక్షణతో, నమ్మకంతో రాజు కూడా మంచి రైతుగా మారాడు.